హలో అందరికీ. ఇండియా నుంచి ఆస్ట్రేలియా వచ్చే స్టూడెంట్స్‌కి అసలిక్కడ అకామిడేషన్ ఎలా దొరుకుతుంది? జాబ్స్ ఎలా దొరుకుతాయి? అండ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏమేమి తెచ్చుకోవాలి? అన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ కావాల్సిందే. మీరు ఊబర్ చేసుకుందామన్నా సరే, లేకపోతే కార్ కొనుక్కుందామన్నా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉంటే పర్లేదు, కానీ అవుట్స్కట్స్లో వచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు వెహికల్ కావాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంత బాగోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఖచ్చితంగా మెడిసిన్ తెచ్చుకోవాలి. పారాసిటమాల్, డోలో దగ్గర నుంచి మీకు హెల్త్ ఇష్యూలు ఏమున్నాయో అన్నిటి వరకు ఏమేమైతే మెడిసిన్ మీరు తీసుకుంటారో దానికి మీకు ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అండ్ థర్డ్ మెయిన్ వచ్చేసి అడాప్టర్. మీకు యూనివర్సల్ అడాప్టర్ దొరుకుతుంది ఇండియాలో, తీసుకోండి. ఇక్కడ మీకు సింగపూర్లో యూజ్ అవుతుంది అండ్ ఆస్ట్రేలియాలో కూడా చాలా యూజ్ అవుతుంది. ఎయిర్పోర్ట్లో మనీ ఏమన్నా ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తే ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక $200 మీ చేతిలో పెట్టుకోండి. మనీ అయితే అంత అవసరమేమి ఉండదు. ఆన్లైన్ ట్రాన్సాక్షనే బెస్ట్. అండ్ మీకు కార్డు ఉంటే కనుక కార్డ్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. మనీ మాత్రం ఎక్కువ క్యారీ చేయొద్దు. అండ్ సింగపూర్ కానీ దుబాయ్ కానీ మీకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే కనుక ట్రాన్సిట్ వీసా ఇస్తారు. మోర్ దెన్ 6 hours ఉంటేనే బయట విజిట్ చేయండి, లేకపోతే మాత్రం విజిట్ చేయొద్దు. అండ్ అకామిడేషన్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ కొన్ని ఇన్స్టా పేజెస్ ఉంటాయి, అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్రిస్బెన్ బుల్లుడు, ఆస్ట్రేలియా అల్లుడు, మెల్బోర్న్ మామా అని ఉంటాయి. అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా చూసుకోవచ్చు. అండ్ గమ్ ట్రీ అని ఒక యాప్ ఉంటుంది, అందులో చూసుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ యాప్ ఉంటుంది, అందులో చూసుకోవచ్చు. అండ్ మీరు జాబ్ ఎలా అనుకుంటే కాంటాక్ట్స్ ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. లేదంటే కనుక సేక్లో కానీ గమ్ ట్రీలో కానీ కొన్ని సైట్స్లో ఉంటాయి జాబ్స్. లేదంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ స్టోర్ వెళ్ళి అడగచ్చు ఇక్కడ వేకెన్సీ ఉందా లేదా అని చెప్పి. అండ్ వచ్చాక ఊబర్ చేయాలంటే మాత్రం ఇక్కడ కార్ రెంటల్స్కి దొరుకుతాయి. పర్ వీక్ $150 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఊబర్ ఈట్స్ చేయాలనుకో. అండ్ మీరు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిమ్ కార్డ్ తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నాప్ కానీ, ఏఎన్జెడ్ కానీ, కామన్వెల్త్ కానీ, ఈ మూడే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్లో స్టార్టింగ్ అందరు యూజ్ చేసేది. సో దీని తర్వాత ట్యాక్స్ ఫైల్ నెంబర్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఫైల్ నెంబర్ ఇది మీ శాలరీస్ డిపాజిట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ఉంటుంది అది. అండ్ ఊబర్ చేసే వాళ్ళకి కానీ, ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకునే వాళ్ళకి కానీ ఏబిఎన్ నంబర్ అని ఉంటుంది, దాని త్రూ మీకు పేమెంట్ అనేది పడుతుంది. అండ్ ఏజ్ ప్రూఫ్ కార్డ్ కూడా తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. పాస్పోర్ట్ కి రీప్లేస్మెంట్ ఇక్కడ ఏజ్ ప్రూఫ్ కార్డ్ అనమాట. మీరు సెక్యూరిటీ దానికి దేనికన్నా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఏజ్ ప్రూఫ్ కార్డ్ అనేది ఒకటి కంపల్సరీ. అండ్ ఇండియాలో బస్ పాస్ అలాగో ఇక్కడ గో కార్డ్ అలాగా ఓన్లీ 50 cents మాత్రమే కట్ అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చాక ట్రావెల్ చేయడానికి గో కార్డ్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.